ఆగస్టు 16 తారీఖు నుంచి ఆగస్టు 24 తారీఖు వరకు తెలంగాణ బంజారా తీజ్ ఉత్సవాలు సరూర్ నగర్ స్టేడియం వేదికగా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేపడతా ఉన్నాం. తెలంగాణ బంజారా తీజ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం అనేది చేపడుతున్నాం. ఈ బంజారా తీజ్ కార్యక్రమం అనేది ఆడపిల్లలు చేసే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక పండుగ. ఈ యొక్క పండుగను రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర సెలవు దినంగా ప్రకటించాలని చెప్పేసి, అలాగే ఈ పండుగకు ఏదైతే బంజారా సంస్కృతిలో ఉన్నటువంటి ఒక వేషధారణ ఏదైతే ఉంటుందో ఆ యొక్క వేషధారణ కూడా ప్రభుత్వం బతుకమ్మకు ఎట్లయితే చీరలు పంచుతారో అదేవిధంగా ఆ యొక్క వేషధారణ కూడా యావత్ తెలంగాణలో ఉన్నటువంటి బంజారా ఆడపిల్లలు కూడా మహిళలు కూడా పంచాలని చెప్పేసి మేము వినతి చేస్తూ ఉన్నాం. ఈ యొక్క పండుగ చేసుకోవడం కోసం ప్రతి సంవత్సరం కూడా 100 కోట్ల నిధి అనేది ప్రభుత్వం ప్రకటించాలని చెప్పేసి కేటాయించాలని చెప్పేసి మేము వినతి చేస్తూ ఉన్నాం. అలాగే ప్రతి సంవత్సరం కూడా సెక్రటరియట్ ముందర రాష్ట్ర ప్రభుత్వమే ఒక రాష్ట్ర పండుగలాగా రాష్ట్ర ప్రభుత్వ చొరవతోనే ఈ యొక్క కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి కూడా మేము వినతి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ 16 తారీఖు నుంచి 24 తారీఖు వరకు జరగబోయే సరూర్ నగర్ స్టేడియంలో ఏదైతే ఫెస్టివల్ ఉందో బంజారా తీజ్ ఉత్సవాలు ఏదైతే ఉందో ఈ యొక్క పండుగకు మేము ముఖ్య అతిథిగా ఈ రాష్ట్ర గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారిని మేము ఆహ్వానిస్తాం. అలాగే గిరిజన శాఖకు మంత్రి అయినటువంటి సీతక్క గారిని కూడా మేము ఇన్వైట్ చేయాలని చెప్పేసి మేము భావిస్తున్నాం. మేము ఇన్వైట్ చేస్తాం కూడా. అలాగే ఈ యొక్క ప్రోగ్రాం అనేది పార్టీలకు అతీతంగా యావత్ తెలంగాణలో ఉన్న బంజారా ఆడపిల్లలు కావచ్చు, మేధావులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, పూర్వ విద్యార్థి సంఘాలు కావచ్చు, అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి మేము అందరిని ఆహ్వానిస్తాం. అందరి మద్దతుతో కూడా ఈ యొక్క కార్యక్రమం చేపడతాం. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈసారి ఈ యొక్క పండుగను కేవలం బంజారా మాత్రమే కాకుండా ఇతర కుల సంఘాలకు కూడా మేము ఆహ్వానం పలుకుతున్నాం, విద్యార్థి సంఘాలకు కూడా మేము ఆహ్వానం పలుకుతున్నాం. కాబట్టి ఈ యొక్క పండుగకు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కదిలి రావాలని చెప్పేసి అందరూ సహాయ సహకారాలు మద్దతుతో ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుండి మీరందరూ సహకారం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. బంజారాల ఐక్యత.